మీకు ఈ మ్యాంగోస్ గురించి డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. నా దగ్గర 6 టైప్స్ ఆఫ్ వెరైటీ మ్యాంగోస్ ఉన్నాయి. ఇందులో ఈ 6 వెరైటీ మ్యాంగోస్, ఒకటి బెనిషాన్ ఉంది, అందరు బంగినపల్లి అంటారు కదా. ఇంకొకటి కేసరి ఉంది, ఇది పునాస మ్యాంగో అంటారు దీన్ని, పునాసకాయ ఉంది. ఇది ఎవ్రీబడీస్ ఫేవరెట్ దసరి. ఇంకొకటి చెరుకు రసం ఉంది. ఇంకోటేమో అసలు టేస్టే లేని ఒక పండు ఉంది నా దగ్గర. ఇట్లాంటి టేస్ట్ లేని పండ్లు కూడా చాలా ఉన్నాయి, కాకపోతే ఇప్పుడు నేను మీ ముందుకు ఒకటి తీసుకొని వచ్చిన. మా దగ్గర ఇలాంటి చెట్లు చాలా ఉన్నాయి. అయితే ఇవెందుకు తీసుకొచ్చిన అంటే, ఇప్పుడు మనం ఏ పండును ఎలా తినబోతున్నాం చూద్దాం. అంటే నార్మల్గా రసాలు ఉంటాయి, కట్ చేసుకునేవి ఉంటాయి, కట్టింగ్ అండ్ రసాలు కలిపి ఉంటాయి. సో చాలా వెరైటీస్ ఉంటాయి మ్యాంగోస్లో. కాకపోతే ఇప్పుడు ప్రజెంట్ ఈరోజు సండే, నా దగ్గర 6 టైప్స్ ఈరోజు అవైలబుల్ ఉన్నాయి. ఈరోజు మేము ఈ 6 టైప్స్ అమ్ముతున్నాం. అయితే మనం ముందు కేసరి చూద్దాం. కేసరిది రసాలు అందరికీ తెలుసు. సో దీన్ని 2 టైప్స్ తినొచ్చు. మనం కట్ చేసుకొని తినొచ్చు, లేదంటే బాగా స్క్వీజ్ చేసుకొని డైరెక్ట్ ఇక్కడ నుంచి కూడా తినేయచ్చు. కాకపోతే అందరికీ ఇక్కడ నుంచి తినడం ఇష్టం, నాకు మాత్రం ఇక్కడ నుంచి తినడం చాలా ఇష్టం. ఎందుకంటే అప్పుడే చెట్టుపై నుంచి పడిన పండు ఉంటుంది కదా, అది ఇక్కడ నుంచి తింటే చాలా టేస్టీగా ఉంటుంది. నన్ను అడిగితే కడగకుండా తింటే ఇంకెక్కువ టేస్టీ ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. ఒకవేళ మీరు ఇది కచ్చిగా మీకు అనిపిస్తే, మేబీ లైటింగ్ అట్లా కనిపిస్తుంది, నిజంగానే గ్రీన్ ఉంది, కొంచెం రెడ్ ఉంది. సో కట్ చేసి చూపిస్తాను మీకు. ఇది డైరెక్ట్గా చెట్టు నుంచి ఇట్లా పడినప్పుడు ఏ సైడ్ అయితే మ్యాంగో పడుతుందో ఆ సైడ్ దెబ్బ తగులుతుంది దానికి. సో దాన్ని అది పురుగా లేదంటే పండు ఖరాబ్ అయిపోయిందా మనకు అట్లాంటి డౌట్స్ ఏం అవసరం లేదు. జస్ట్ చెట్టుపై నుంచి పడంగానే అది దెబ్బ తగిలిన సైడ్ ఉంటుంది కదా, అది ఇలా అవుతుంది అనమాట. ఇక్కడ ఇంకో సైడ్ చూసినట్టయితే మనం చూడండి, అలా ఏం లేదు. సో ఇది కేసరి, చాలా టేస్టీ ఉంటుంది. మీకు ఏ వెరైటీ అంటే మీకు ఇష్టమో కమెంట్ బాక్స్లో చెప్పండి. నా ఫేవరెట్ అయితే నాకు మల్లిక అంటే చాలా ఇష్టం. ఓకే, నెక్స్ట్ దసరి. నార్మల్గా దసరి అందరి ఫేవరెట్. ఈవెన్ చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు దసరి అంటే తెలియని వాళ్ళు ఉండరు నాకు తెలిసి. ఎందుకంటే మేము ఫామ్లోనే అమ్ముతాం కదా మ్యాంగోస్. చాలామంది వచ్చిన వాళ్ళందరూ ఈవెన్గా అడిగే క్వశ్చన్ ఏంటంటే దసరి లేదా, ఎన్ని టైప్స్ మ్యాంగోస్ ఉన్నా సరే దసరి లేదా. సో ఇప్పుడు మీకు అయితే దసరిని బాగా స్క్వీజ్ చేసుకొని నేను ఒక బౌల్ తీసుకొచ్చిన. అంటే బౌల్లో ఇది పోసి మీకు చూపిద్దామని, కానీ అంతకంటే ముందు ఇప్పుడు చేస్తుంటే నాకు ఒక ఐడియా వచ్చింది. అంటే నార్మల్గా మనం పొద్దున్న లేవగానే మామిడిపండు తినాలనుకుంటాం కదా, నేను ఫస్ట్ ప్రిఫర్ దసరి చేస్తాను. ఎందుకంటే ఇప్పుడు చూడండి, జ్యూస్ ఉంది కదా మ్యాంగోది, ఇది పల్ప్ కాకుండా బాగా స్క్వీజ్ చేస్తే మనకు జ్యూస్ వస్తుంది. జస్ట్ జ్యూసే వస్తుంది, పల్ప్ రాదు. ఇప్పుడు నాకు పల్ప్ వచ్చింది, నేను బాగా దీన్ని స్క్వీజ్ చేయలేదు. చక్కెర గుళ్ళు అంటారు కదా, బనానాలో ఒక టైప్ ఉంటుంది చక్కెర గుళ్ళు అని, సేమ్ అలాగే ఉంది, అంతకన్నా స్వీట్ ఉంది. దసరి నెంబర్ 1 నన్ను అడిగితే అయితే. ఇది మా పెద్దక్కకు చాలా ఇష్టం. అంటే మా ఇంట్లో మేము 6 మంది ఉన్నాము. మా 6 మందిలో కూడా 6 మందికి ఒక రకం నచ్చింది, ఇంకొకరికి నచ్చదు. ఇది మా వర్షాకకి ఇష్టం. మా రామక్కకేమో ఏదైనా సరే, మా రామక్కకు బెనిషాన్ ఇష్టం. ఎన్ని పండ్లున్నా బెనిషాన్ కట్ చేసుకొని తింటుంది ప్రశాంతంగా. మా మమ్మీకి పునాసకాయ అంటే చాలా ఇష్టం. ఇంకా మా అన్నయ్యకైతే అది పండుతో సంబంధం లేదు, అది పండు అయితే చాలు. సో ఇది దసరి. నెక్స్ట్ బంగినపల్లి చూద్దాం. బెనిషాన్ అంటారు కదా, ఇది డైరెక్ట్ చెట్టుపై నుంచి వచ్చినాయి ఇవన్నీను. అయితే ఇది బంగినపల్లి ఇలా తినలేం, చాలా కష్టంగా ఉంటుంది. తింటా ఉంటే మన మూతంతా స్ప్రెడ్ అవ్వడమే కాకుండా ఇంకా ఎక్కడి సైడ్ నుంచి తింటున్నాం, ఎక్కడి సైడ్ నుంచి ఎండ్ అవుతుంది ఎవరికి తెలీదు. సో దీన్ని అసలు ఈ పండు తెలియని వాళ్ళే ఉండరు బంగినపల్లి. సో దీన్ని కట్ చేసుకొని తినాలి. మనం ఇట్లా రసంలాగా తినడానికి ఉండదు. తినొచ్చు కానీ ఇంత పండు మనం తినలేం. సో ఇది కట్ చేసుకునే తిందాం. దీన్ని కట్ చేసుకునే నార్మల్గా చాలామంది వచ్చిన వాళ్ళు కూడా
కట్ చేసుకునే పళ్ళు ఉన్నాయా అంటారు, బెనిషాన్ ఉన్నాయా అని అన్నారు. ఇది నా లైటింగ్ చాలా ఎక్కువ ఉంది, మేబీ. కట్ చేసుకునే పండు అంటే అందరికీ అర్థమైపోతుంది. మళ్ళీ ఏమంటారు, ఆల్మోస్ట్ అన్ని ప్లేసెస్లో బంగినపల్లి దొరుకుతుంది. ఏ మార్కెట్లో అయినా, ఏ రోడ్ పైన వెళ్తున్న బోర్డులు పెట్టేసి అమ్మేస్తారు బంగినపల్లి. బంగినపల్లి చాలామందికి ఫేవరెట్, అంటే ఈవెన్గా దొరికే ఫ్రూట్ కాబట్టి. నేను ఎన్ని వెరైటీస్ ఆఫ్ మ్యాంగోస్ ఇప్పుడు ట్రై చేస్తున్నా, ఈవెన్ అది కూడా 6 టైప్స్ ఇప్పుడు ఒక్కసారి ట్రై చేయబోతున్నా. నెక్స్ట్ చూస్తే పునాస. అయితే ఇది వినాయక చవితి అప్పుడే దొరుకుతుందని అందరూ అంటారు. నార్మల్గా అప్పుడు నేను చిన్న ఉన్నప్పుడు కూడా వినాయక చవితికే అవుతుండే ఇవి. అప్పుడు వినాయక చవితి ఇంకా వినాయకుడిని నిలబెట్టినప్పుడు ఇవి కోతకొచ్చేవి. ఐ థింక్ అప్పుడు ఎన్ని డేస్ అయితే ఉంటాయో 21 డేస్, అప్పుడు ఆ 21 డేస్లోనే ఇవన్నీ అమ్మేస్తుండే మేము. కానీ ఇప్పుడు అలా లేదు, ఇప్పుడు పండ్లైపోయి పడిపోతున్నాయి. అయితే దీన్ని ఎట్లా తింటామంటే, అందరు ఎలా తింటారో నాకు తెలీదు, నేను మాత్రం ఇది అంబలి చేస్తారు కదా మమ్మీ వాళ్ళు, సో అంబలి ఇలా తాగుకుంటూ ఇది ఇలా తినేదాన్ని. చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు ఒకసారి అంబలితో ట్రై చేయండి. ఇది మీకు చూపిస్తాను నేను, సరే ఇక్కడ నుంచి చూపిస్తాను. దీంట్లో మొత్తము నారనే ఉంటుంది చూడండి, మీరు ఒకసారి చాలా బాగుంటుంది ఇది. ఇంకా ఇది మొత్తం చాలా చాలా సన్నగా ఉంటుంది అనమాట దీని తోలు. దీన్ని గట్టిగా ఉండదు, ఒకవేళ కింద పడిందంటే డ్యామేజే, నో డౌట్. ఇంకా దాన్ని మనం తినలేం కూడా. చూడండి, ఇది మొత్తం నార ఉందా, ఇది మొత్తం నార. కాకపోతే అప్పుడు మమ్మీ చెక్కుతొక్కు అంటారు కదా, వినాయక చవితి అప్పుడు అయినప్పుడు మమ్మీ చెక్కుతొక్కు పెడుతుండే. అవి సన్న ముక్కలు, చిన్నగా ముక్కలు కట్ చేసి ఒక 1 మంత్కి 2 మంత్స్కి వచ్చేలాగా స్టోర్ చేసి పెడుతుండే మమ్మీ. చాలా బాగుంటుంది దాని పచ్చడి కూడా. కానీ ఇప్పుడు పచ్చడి పెట్టుకోవడానికి ఆప్షన్ కూడా లేదు, అది ఆల్రెడీ అన్నీ పండిపోయినాయి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చింది చెరుకు రసాలు అంటే అందరికీ చాలామందికి తెలీదు. కానీ చెరుకు రసం టేస్ట్ ఎగ్జాక్ట్గా ఎట్లుంటుందంటే, మనం ఇప్పుడు ఫ్రూటీ తాగుతాం, ఫ్రూటీలో స్లైస్, ఒక ఎగ్జాంపుల్ తీసుకోవాలంటే మనకు స్లైస్ ఎట్లయితే ఉంటుందో మనం డైరెక్ట్గా తాగుతుంటే సేమ్ టేస్ట్, స్లైసే తాగుతున్నామేమో మనకు అని అనిపిస్తుంది. మధ్యలో దీని కలర్ మాత్రం మనం ఇప్పుడు షుగర్ కేన్ జ్యూస్ తాగితే ఎట్లుంటుంది, గ్రీన్ కలరు అట్లుంటుంది. కాకపోతే ఇది మొత్తం స్లైస్ టేస్ట్, ఇంకా అదే ఫ్లేవర్, అదే అంతా. నేను బాగా దీన్ని స్క్వీజ్ చేసిన, ఆల్రెడీ మమ్మీతో స్క్వీజ్ చేయించేసిన, ఎందుకంటే నాకు సరిగ్గా స్క్వీజ్ చేయడం రాలేదు మొన్న వీడియోలో కూడా. సో అందుకనే దీనికి ఒక చిన్న హోల్ పెడుతున్నా. ఇప్పుడు నేను గ్లాస్ బౌల్ తీసుకున్నా కదా, దాంట్లో ఇది వేస్తున్నా. అంటే మీరు దీన్ని జస్ట్ కలర్ చూడడానికి, అందుకే ట్రాన్స్పరెంట్ది తీసుకున్నా, మీరు కూడా చూడాలని. నేను ఇదే వీడియో లైవ్ చేద్దాం అనుకున్నా, కానీ లైవ్లో ఎంతమంది జాయిన్ అవుతారు అవ్వరు అని ఇంకా వీడియోనే చేసి పెడదామని వీడియో చేస్తున్నా. చూడండి, ఇంకా చాలా ఉంది ఇందులో. నేను ఇక్కడ పైన వరకే తీసిన, ఇంకా మొత్తం తీయలేదు. ఇది జస్ట్ మనం తాగితే సేమ్ మనం ఎంత తిక్కుగా ఉందో చూడండి, స్మెల్స్ గుడ్. ఇంకా లాస్ట్లో ఉంది, ఇది టేస్టే లేని ఫ్రూట్ అని చెప్పిన కదా, ఇట్లాంటివి మా దగ్గర 3-4 చెట్లు ఉన్నాయి, అంటే 3-4 టైప్స్ ఉన్నాయి, అలాగ్ ఉన్నాయి. సో అందులో నేను ఈరోజు చెట్టు నుంచి వచ్చింది ఇది ఒకటి ఉంది. దీన్ని ఏమంటారో కూడా నాకు తెలియదు నిజంగా. అయితే ఇది కలర్ వైజ్ కానీ, షేప్ వైజ్ కానీ, ఇంకా చాలా స్మెల్ వైజ్ కూడా చాలా బాగుంటుంది. కానీ ట్విస్ట్ అంటే అదే, ఇక్కడే ఉంది ట్విస్ట్. దీన్ని మనం 2 టైప్స్ తినొచ్చు, కట్ చేసుకొని తినొచ్చు, స్క్వీజ్ చేసుకొని తినొచ్చు. కాకపోతే
టేస్ట్ మాత్రం నిల్. అసలు ఏం టేస్ట్ ఉండదు, నో టేస్ట్. ఏ టేస్ట్ ఉండదు, పుల్లగా, తీయగా, వగరు, చేదు, కచ్చిగా ఏ ఫీలింగ్ ఉండదు. జస్ట్ మ్యాంగో అంటే మ్యాంగో. ఏ మ్యాంగో ఉంది, సో కలర్ ఉంది, తింటా అంటే తిను, నో టేస్ట్. సో నేనేమనుకుంటున్నా అంటే మేబీ ఇది షుగర్ ఉన్న వాళ్ళు కూడా తింటారేమో, వాళ్ళకి మంచిదేమో, ఎందుకంటే ఏ టేస్ట్ లేదు అట్లా అనుకుంటుండే. కానీ కాదు, ఇది అసలు నో టేస్ట్. ఇట్లాంటివి 3-4 టైప్స్ ఉన్నాయి. నేను నెక్స్ట్ వీడియోలో మీకు ఒకవేళ కావాలంటే కమెంట్ చేయండి, నేను అవి కూడా చేయడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే దొరుకుతాయి, అవి తీసుకొచ్చి నేను ట్రై చేస్తాను. ఈరోజు దొరకలేదు, ఎందుకంటే మార్నింగ్ వెళ్ళేసరికి కోతులు చాలా ఖరాబ్ చేసేసినాయి, ఇంకా పిట్టలు. సో నాకు ఇవైతే అవైలబుల్ ఉన్నాయి, ఈ సండే ఇవి అవైలబుల్ ఉన్నాయి. సో ఈ సండే రోజు ఈ వీడియో చేస్తున్నా. ఒకవేళ మీకు కావాలంటే చెప్పండి, నెక్స్ట్ వీడియోలో. ఇంకా మా దగ్గర ఇంకా 6 టైప్స్ వెరైటీస్ ఉన్నాయి. అవన్నీ కూడా తీసుకొచ్చి వీడియో చేయడానికి ట్రై చేస్తా. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే మీరు కమెంట్ బాక్స్లో లెట్ మీ నో, నేను వీడియో చేయడానికి ట్రై చేస్తా. కానీ అప్పటి వరకు నేను ఈ జ్యూస్ తాగకుండా ఉండలేకపోతున్నాను, సో టేస్టీ. మొన్న నేను పెద్ద రసంతో చేసిన కదా, దాంట్లో నేను షుగర్ యాడ్ చేసుకున్నా. ఇందులో మీరు ఏది యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. కొంచెం సేపు ఫ్రిడ్జ్లో పెడితే కొంచెం చల్లగా అవుతుంది కదా, చల్ల తీసుకుంటా. కొంచెం సేపు అలా ఫ్రిడ్జ్లో ఒక 15 మినిట్స్ పెడితే ఇది చల్లగా అయిపోతుంది కదా, అప్పుడు తాగుతుంటే కొంచెం వేరే ఫీలింగ్ వస్తుంది అనమాట, చాలా బాగుంటుంది. కావాలంటే ఇంకా ఐస్ క్రీమ్తో కూడా తినొచ్చు మనం. ఇంకా ఇది ఐస్ క్రీమ్ బ్లెండ్ చేసి మనం ఐస్ క్రీమ్ కూడా వేసుకుంటాం కదా మ్యాంగోది, సో అలా ట్రై చేయొచ్చు. ఇప్పుడు ఇన్ని పీసెస్ నేను కట్ చేసిన కదా, ఇందులో ఏ ఒకటి నేను వేస్ట్ చేయను. వీడియో అయిపోయాక ఇవన్నీ నీట్గా కట్ చేసి ఫ్రిడ్జ్లో పెడతా. ఒక 15 మినిట్స్ అయినాక మేమందరం ఒకసారి కూర్చున్నామంటే ఇవన్నీ పండ్లు తినేస్తాం. అందరు అంటారు మీకు తినబుద్ధి కాదు కదా, మీకు అన్ని మ్యాంగోస్ చూస్తే నచ్చదేమో, తినాలనిపించదేమో అంటారు. కానీ కాదు, మేము చాలా మ్యాంగోస్ తింటాం. ఎందుకంటే ఎవ్రీ ఇయర్కి ఒకటేసారి మ్యాంగో సీజన్ వస్తుంది. అన్ని ఫ్రూట్స్ మేబీ దొరుకుతాయేమో కానీ మ్యాంగో దొరకదు. సో మేము చాలానే తింటాం. మీరు ఎక్స్పెక్ట్ చేస్తారు కదా అసలే తినరేమో మీరు అని, మీరు అనుకున్న దానికన్నా డబల్ మ్యాంగోస్ తింటాం, కానీ మేము ఎవరికి చెప్పం అది. సో ఇది ఈరోజు నా వ్లాగ్. ఒకవేళ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ ఒకవేళ మీకు ఇంకా ఎలాంటి వెరైటీస్ ఏమైనా కావాలన్నా, మీరు డైరెక్ట్ మా ఫామ్కి వచ్చి కొనుక్కోవాలన్నా మీరు జస్ట్ కమెంట్ చేయండి, మేము లింక్ కూడా షేర్ చేస్తాం లొకేషన్ది. మీరే డైరెక్ట్గా వచ్చి మీ చేతితో తెంపుకోవచ్చు. ఇంకా మీరు కూడా రీల్స్, వీడియోస్ ఏమైనా మంచిగా కూర్చోడానికి స్పాట్స్ కూడా మంచి మంచి లొకేషన్స్ ఉన్నాయి, కావాలంటే లెట్ మీ నో. థ్యాంక్ యూ, బాయ్ గాయస్.